బై హుక్ ఆర్ బై చెప్పండి. బై హుక్ ఆర్ బై క్రుక్. బై హుక్ ఆర్ బై క్రుక్. బై హుక్ ఆర్ బై క్రుక్ అంటే ఏంటంటే ఎలాగైనా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి. బై హుక్ ఆర్ క్రుక్ ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ ఇయర్. బై హుక్ ఆర్ క్రుక్ ఐ నీడ్ టు గెట్ I need to achieve my targets. By hook or crook I need to achieve whatever I want to achieve. By hook or crook I should get a government job. Next ఇంకేం చెప్పచ్చు. By hook or crook I should learn English. By hook or crook okay we need to celebrate our Sankranti festival at my hometown this year. ఎలాగైనా సరే సంక్రాంతి ఫెస్టివల్ ఈసారి మా ఇంట్లో జరుపుకోవాలి. ఓకే మా ఊర్లో జరుపుకోవాలి. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, కాన్ఫిడెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఇంకేం చెప్పొచ్చు. ఎలాగన్నా సరే అని చెప్పేటప్పుడు బై హుక్ ఆర్ బై క్రుక్. బై హుక్ ఆర్ బై క్రుక్ అంటే ఎలాగైనా సరే సాధించేయాలి. ఎలాగైనా సరే నిజంగా నేను ఈ ఇయర్లో మ్యారేజ్ చేసుకోవాలి నేను అనుకుంటున్నా. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే ఇలా. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ డెవలప్ మై ఇన్స్టిట్యూషన్. ఎలాగైనా సరే ఇన్స్టిట్యూట్ని ఒక భారీ ఎత్తుకి తీసుకోపోవాలనుకుంటున్నాను. ఓకే ఇంగ్లీష్కి కేర్ ఆఫ్ అడ్రస్ సిటీపై అయిపోవాలి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. బై హుక్ ఆర్ క్రుక్ ఐ షుడ్ డెవలప్ మై ఇన్స్టిట్యూషన్. బై హుక్ ఆర్ క్రుక్ మై ఇన్స్టిట్యూట్ షుడ్ బికమ్ ఏ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పాలంటే బై హుక్ ఆర్ క్రుక్. ఎలాగైనా సరే నా ఇన్స్టిట్యూట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోవాలి స్పోకెన్ ఇంగ్లీష్కి అని చెప్పాలంటే బై హుక్ ఆర్ క్రుక్ అని చెప్పాలి. చాలా